శ్రావణ శుద్ధ ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు దామోదర ద్వాదశి రోజున ఈ ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు. అలాగే ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చెయ్యాలని పురాణ వచనం. అందుకే శ్రావణ శుద్ధ ద్వాదశిని దామోదర ద్వాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఎంతో విశిష్టకరమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా చెప్పబడే సాలగ్రామాన్ని దానంగా ఇవ్వడం ఎంతో మంచిదని చెప్తారు. ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీ మహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చని అంటారు. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా సాలగ్రామం దానం చేయడం వలన మోక్షాన్ని